చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రవీంద్ర భారతిలో గద్దరన్న 70వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాక మొదటి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్న ప్రస్తుతంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు వాటి మాటలు. సార్, ఎప్పుడైతే గద్దర్ గారు మరణించారో అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని చేసింది. సో ఇప్పుడు కూడా అధికారికంగా వేడుకలు జరుగుతుంది. సో ఏం చెప్తారు? ఇప్పుడు గద్దరన్న లేని లోటు ఎవరు తీర్చలేనిది. గద్దరన్న తన కోసం తను బతకలే, సమాజాన్ని బతికించడం కోసం, తాడిత పీడిత ప్రజల అభ్యున్నతి కోసం, సమాజ స్థాపన కోసం, సమాజాన్ని జాగృతం చేసి సంఘటిత శక్తి కోసం జీవితాన్ని అంకితం చేసిండు. లాఠీ దెబ్బలు తూటాలు తినటువంటి వ్యక్తి. అతన్ని చిరస్మరణ అంటే మరణం లేదు, ఆయన పాటకు కానీ మాట కానీ మరణం లేదు. కాబట్టి ఇదందరి మన బాధ్యత, మా ప్రభుత్వ బాధ్యత కూడా. ఆ లక్ష్య సాధన కోసం ఈ రోజున ప్రభుత్వ పరంగా వారి యొక్క జన్మదిన వేడుక నిర్వహిస్తూ ఉన్నాం. వారి యొక్క స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడం కోసం తెల్లాపూర్లో 1000 గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతినిత్యం జరిగే కార్యక్రమం. జనాన్ని జాగృతం చేయడం కోసం, సంఘటితం చేయడం కోసం, సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలను తొలగించడం కోసం ఇవన్నీ కార్యక్రమం చేసి గదరన్న మాటను పాటను ప్రతి గ్రామానికి తీసుకెళ్ళే అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద చూసుకోవచ్చు, మొదటిసారిగా జయంతి వేడుకలు ఘనంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా రానున్నారు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే జరిగినాయి. కెనపర్సన్ వంశీతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.